ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఒక అసాధారణమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో మాట్లాడితే ప్రపంచం స్పందించేది. చైనా అధ్యక్షుడు విదేశీ పర్యటన చేస్తే అంతర్జాతీయ మార్కెట్లు కదిలేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ప్రపంచ వ్యూహకర్తలు, అంతర్జాతీయ మీడియా, భద్రతా నిపుణులు, పెట్టుబడిదారులు అందరి దృష్టి ఇప్పుడు ఒక నాయకుడిపై నిలుస్తోంది. ఆ నాయకుడు భారత ప్రధాని మోడీ. గత 2 రోజులుగా ప్రపంచ వేదికపై చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే మోడీ కేవలం భారతదేశానికి మాత్రమే నాయకత్వం వహించడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి ఆయన ఎదిగారని అంతర్జాతీయ వేదికలే అంగీకరిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనతో వార్తలు నిలవాలని ప్రయత్నిస్తుండగా మోడీ మాత్రం ప్రపంచ దౌత్యాన్ని కొత్త దశలో నడిపిస్తున్న నాయకుడిగా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పోలిక మొదలైంది. ట్రంప్ చైనా పర్యటన కంటే మోడీ దౌత్యయాత్రకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది? ఎందుకు గల్ఫ్ దేశాల నుంచి యూరోప్ వరకు భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి? ఎందుకు మోడీని స్థిరమైన గ్లోబల్ లీడర్ గా పిలుస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. అబుదాబిలో మోడీకి లభించిన స్వాగతం సాధారణ దౌత్య మర్యాద కాదని ప్రపంచ మీడియా స్పష్టంగా పేర్కొంది. భారత ప్రధాని విమానానికి ప్రత్యేక యుద్ధ విమాన ఎస్కార్ట్ ఇవ్వడం, అత్యున్నత స్థాయి ప్రోటోకాల్తో స్వాగతం పలకడం, యుఏఈ అగ్రనేతలు స్వయంగా మోడీతో దీర్ఘకాల చర్చలు జరపడం ఇవన్నీ ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. గల్ఫ్ దేశాలు ఇప్పుడు భారత్ని కేవలం చమురు కొనుగోలు దేశంగా చూడడం లేదు, తమ భవిష్యత్తు భద్రత భాగస్వామిగా చూస్తున్నాయి. ముఖ్యంగా యుఏఈతో మోడీ కుదుర్చుకున్న తాజా ఒప్పందాలు ప్రపంచ వ్యూహకర్తల దృష్టిని ఆకర్షించాయి. మారిటైమ్ భద్రత, సైబర్ రక్షణ టెక్నాలజీ, పెట్రోలియం నిల్వలు, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు రంగంలో భాగస్వామ్యం ఇలా అనేక రంగాల్లో భారత్ కీలక భాగస్వామిగా మారుతోంది. గతంలో గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలు ప్రధానంగా చమురు, కార్మికులు, వాణిజ్యానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గల్ఫ్ భద్రత వ్యూహంలో కూడా భారత్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీని వెనుక మోడీ గత 10 ఏళ్లుగా అమలు చేస్తున్న వ్యూహాత్మక దౌత్య రాజకీయాలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడే ప్రపంచం ట్రంప్ రాజకీయ శైలిని, మోడీ దౌత్య వ్యూహాన్ని పోల్చడం ప్రారంభించింది. ట్రంప్ విదేశీ పర్యటనలు ఎక్కువగా అమెరికా అంతర్గత రాజకీయాల కోణంలోనే సాగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మోడీ యాత్రలు మాత్రం భవిష్యత్తు ప్రపంచ శక్తి సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యూహాత్మక అడుగుల్లా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ప్రభావంపై ప్రపంచ దేశాలు పెరుగుతున్న ఆందోళనను మోడీ చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రపంచానికి భారత్ ఇప్పుడు ఆశాకిరణంగా మారుతోంది. ఒకప్పుడు ఆసియాలో చైనా మాత్రమే ప్రధాన ఆర్థిక కేంద్రంగా భావించబడేది. కానీ ఇప్పుడు ప్రపంచ కంపెనీలు చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే చైనాపై పూర్తిగా ఆధారపడకుండా మరో విశ్వసనీయ దేశాన్ని తయారీ కేంద్రంగా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఆ ఎంపికలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఎందుకంటే భారత్కు భారీ మార్కెట్ ఉంది, యువ జనాభా ఉంది, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం ఉంది. ఈ స్థిరత్వానికి ప్రధాన కారణంగా మోడీ నాయకత్వాన్ని ప్రపంచ పెట్టుబడిదారులు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక సంస్థలు భారత్పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. భారీ సెమీకండక్టర్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, డిజిటల్ ఇండియా విప్లవం, రైల్వేలు, హైవేలు, పోర్టల్ నిర్మాణం ఇవన్నీ కలిసి భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే దిశగా తీసుకెళ్తున్నాయి. రేపు జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశంలో కూడా భారత్ ప్రధాన చర్చాంశంగా మారబోతుందని విదేశీ మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా గల్ఫ్ పెట్టుబడిదారులు భారత మౌలిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పుడు భారత భవిష్యత్తుపై నమ్మకం పెంచుకుంటున్నారనే సంకేతం. ఇక మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉధృత పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇరాన్ పరిణామాలు, చమురు సరఫరాలపై ముప్పు, ఇంధన ధరల పెరుగుదల ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈ పరిస్థితుల్లో కూడా భారత్ ముందుగానే అప్రమత్తమవుతోంది. ఇంధన పొదుపుపైన మోడీ పిలుపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపైన దృష్టి, వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచే చర్యలు ఇవన్నీ ఒక దీర్ఘకాలిక ఆలోచనతో తీసుకునే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. రేపు ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించబోతుందని సమాచారం. దీని ద్వారా ప్రపంచ సంక్షోభాలను ముందుగానే అంచనా వేసి దేశాన్ని సిద్ధం చేసే నాయకత్వ లక్షణాలు మోడీలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు సంక్షోభాలు వచ్చిన తర్వాత స్పందిస్తుంటే మోడీ మాత్రం ముందుగానే చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. బ్రిక్స్ సమావేశాల్లో కూడా భారత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూ, మరోవైపు రష్యాతో రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, ఇంకోవైపు గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను విస్తరిస్తూ భారత్ ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అనే కొత్త విదేశాంగ విధానాన్ని అమలు చేస్తోంది.
గతంలో ప్రపంచ దేశాలు ఎక్కువగా ఒక శక్తి కూటమిలో భాగమయ్యేవి. కానీ భారత్ మాత్రం అన్ని ప్రధాన శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ భారత ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తోంది. ఇదే కారణంగా ప్రపంచ వ్యూహకర్తలు ఇప్పుడు భారత్ను బ్యాలెన్సింగ్ పవర్గా అభివర్ణిస్తున్నారు. రేపు జరగబోయే అంతర్జాతీయ వ్యూహాత్మక చర్చల్లో కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్రపై ప్రత్యేక చర్చ జరగబోతుందని సమాచారం. ఇది ప్రపంచ భద్రత వ్యూహాల్లో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. మోడీ నాయకత్వంలో భారత ఆర్థిక రంగంలో సాధిస్తున్న పురోగతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ హైవేలు, కొత్త విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, డిజిటల్ చెల్లింపుల విప్లవం, రక్షణ రంగ స్వదేశీకరణ, అంతరిక్ష రంగంలో పురోగతి ఇవన్నీ కలిసి భారత్ను ప్రపంచ శక్తిగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా యువతలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా భారత్ను టెక్నాలజీ శక్తిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రేపు ప్రకటించబోయే కొత్త టెక్నాలజీ భాగస్వామ్య ఒప్పందంలో భారత్ కీలక పాత్ర పోషించబోతుందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ప్రపంచ టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు భారత్ని కేవలం మార్కెట్గా కాకుండా భవిష్యత్తు ఆవిష్కరణల కేంద్రంగా చూస్తున్నాయి. యుఏఈతో మోడీ కుదుర్చుకున్న ఒప్పందాలు సాధారణ ద్వైపాక్షిక ఒప్పందాలు కావు. రక్షణ సాంకేతికత నుంచి కృత్రిమ మేధస్సు వరకు, చమురు భద్రత నుంచి సెమీకండక్టర్ సహకారం వరకు, సముద్ర భద్రత నుంచి గ్లోబల్ సరఫరా గొలుసుల వరకు ప్రతి రంగంలో భారత్ను కీలక భాగస్వామిగా నిలబెట్టేలా ఈ ఒప్పందాలు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా యూపీ ఆధారిత డిజిటల్ చెల్లింపుల విస్తరణ, భారత పోర్ట్ల అభివృద్ధిలో గల్ఫ్ పెట్టుబడులు, దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా భరోసా వంటి అంశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనా ఆధారిత సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయం నిర్మించే ప్రయత్నంలో భారత్ను కేంద్రంగా మార్చే వ్యూహం వెనుక మోడీ ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో మరో ముఖ్యమైన మార్పు కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు భారత అంతర్జాతీయ వేదికలపై రక్షణాత్మక ధోరణితో మాట్లాడేది. కానీ ఇప్పుడు భారత ఆత్మవిశ్వాసంతో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. ఉగ్రవాదం విషయంలో కఠిన వైఖరి, ఇండో పసిఫిక్ వ్యూహంలో చురుకైన పాత్ర, గ్లోబల్ సౌత్ దేశాల తరపున గలమెత్తడం ఇవన్నీ భారత్ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు భారత్ను తమ ఆశాకిరణంగా చూస్తున్నాయి. ఎందుకంటే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం, చైనా విస్తరణవాదం మధ్య సమతుల్య ప్రత్యామ్నాయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఆ ఖాళీని భారత్ నింపగలదనే నమ్మకం పెరుగుతోంది. ఇదే సమయంలో దేశీయ రాజకీయాల్లో కూడా మోడీ ప్రభావం విస్తరిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారత రాష్ట్రాలు కూడా బీజేపీ విస్తరణను అంతర్జాతీయ మీడియా ప్రత్యేకంగా గమనిస్తోంది. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు. మోడీ రాజకీయ ప్రభావం ప్రాంతీయ సరిహద్దులను దాటి జాతీయ స్థాయిలో బలపడుతుందనే సంకేతం. ఒకప్పుడు ఉత్తర భారత పార్టీగా విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. దీనికి ప్రధాన కారణం మోడీ వ్యక్తిగత ప్రజాదరణ, ఆయన జాతీయత రాజకీయాలు, అభివృద్ధి ఎజెండా అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోడీ ఇప్పుడు కేవలం ఒక దేశ ప్రధాని స్థాయిలో మాత్రమే కనిపించడం లేదు. ప్రపంచ వ్యూహాలను ప్రభావితం చేసే నాయకుడిగా ఎదుగుతున్నారు. ట్రంప్ చైనా పర్యటన వార్తలో నిలిచినా అది ప్రధానంగా అమెరికా చైనా పోటీ కోణంలో మాత్రమే పరిమితమైంది. కానీ మోడీ దౌత్యం మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, గల్ఫ్ రాజకీయాలు, ఆసియా శక్తి సమీకరణాలు, భవిష్యత్తు పెట్టుబడుల దిశ ఇలా అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. అందుకే ప్రపంచ మీడియా ఇప్పుడు మోడీని గ్లోబల్ పవర్ ఆర్కిటెక్ట్గా అభివర్ణిస్తోంది. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో భారత్ గురించి వినేవారు మాత్రమే ఇప్పుడు భారత్ను సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ శక్తులు భారత్ను తమ వైపు తిప్పుకోవాలని మాత్రమే ప్రయత్నించేవి. ఇప్పుడు భారత్ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన శక్తి మోడీ నాయకత్వమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందా? అమెరికా చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతోందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. ఆ ప్రపంచ దృష్టి మధ్య నిలుస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ.